దిస్ ఈజ్ సూర్య. వెల్కమ్ టు సూర్య వ్లాగ్స్. ఈరోజు మీకు మురమలలో ఉండే అక్విడేట్ని చూపిస్తున్నాను. అక్విడేట్ అంటే ఒక బ్రిడ్జ్ గోదావరి యువతల నుండి అవతలకు ఉంటుంది. కానీ ఆ బ్రిడ్జ్ మధ్యలో కాలువ వెళ్తూ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ శిథిలావస్థకి రావడంతో పక్కనే వేరే కొత్త బ్రిడ్జ్ని కట్టారు. ఈ బ్రిడ్జ్లో ఏంటంటే వాటర్ కింద నుండి వెళ్తుంది, పైనుండి ఆటోలు కార్లు వెళ్ళడానికి ఉంటుంది. కానీ పాత బ్రిడ్జ్ మీద అలా కాదు, ఓన్లీ మనుషులు నడిచి వెళ్ళడానికి కానీ లేదా సైకిల్ వెళ్ళడానికి మాత్రమే ఉంటుంది. ఆ బ్రిడ్జ్ అయితే శిథిలావస్థకు వచ్చేసింది. ఈ కొత్త బ్రిడ్జ్ కింద నుండి కాలువ అయితే వెళ్తుంది. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఆ బ్రిడ్జ్ కింద నుండి అవతలకి వరకు నడుచుకుంటూ వెళ్ళి చూద్దాం ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. ఈ బ్రిడ్జ్ కింద హయ్యెస్ట్ వాటర్ లెవెల్ 7 అడుగులు ఉంది, కానీ ప్రజెంట్ అయితే 4 అడుగులే ఉంది. అక్కడున్న లాకులతో ఈ బ్రిడ్జ్ కింద వెళ్ళే వాటర్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఈ కొత్త బ్రిడ్జ్ మీద గోపీచంద్ గారిది ఆక్సిజన్ మూవీలో ఒక ఫైట్ సీన్ షూట్ చేశారు. ఇప్పుడు మనం ఈ కొత్త బ్రిడ్జ్ మీద నుండి వెళ్ళి ఆ అక్విడేట్ అనే పాత బ్రిడ్జ్ మీద నుండి నడుచుకుంటూ వెళ్దాం. ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉందో చూద్దాం. గోదావరి చాలా ఫుల్గా ఉంది, దాని మీద వెళ్ళడం కొంచెం డేంజరే. కానీ అక్కడ కొంతమంది చేపలు పడుతున్నారు, వాళ్ళు చాలా ఈజీగా దాటుతున్నారు. సో మనం కూడా వెళ్ళి చూద్దాం పదండి. ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళే రూటు పెద్దగా ఎవరో వాడకపోవడంతో చెట్లతో నిండిపోయింది. అయినా పర్వాలేదు, పదండి వెళ్దాం. ఈ బ్రిడ్జ్ మీద ఓన్లీ నడిచి వెళ్ళడానికి కానీ లేదా సైకిల్ వెళ్ళడానికి మాత్రమే ఉంది. ఈ ప్లేస్లో ఫోటోషూట్స్కి అది చాలా బాగుంటుంది, కానీ కేర్ఫుల్గా ఉండాలి. కొత్త బ్రిడ్జ్ కట్టాక ఈ బ్రిడ్జ్ని వాడడం మానేశారు. ఆ వాటర్ అందులోంచి వెళ్ళకపోవడం వల్ల పెద్ద పెద్ద మొక్కలు అయితే వచ్చినాయి. నేను ఎంతసేపు రైట్ సైడ్కే నడుస్తున్నాను, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ చూస్తే ఫుల్గా గోదావరి ఉంది. పడితే గిడితే రైట్ సైడ్కి పడినా పైకి ఎక్కించలే అని చెప్పి ధైర్యంతో రైట్ సైడ్కే నడుస్తున్నాను. కొన్ని చోట్ల అయితే గ్రిల్స్ ఊడిపోయినాయి, అక్కడ నుండి వంగుని చూస్తే చాలా భయంగా అనిపించింది. గోదావరి ఫుల్గా ఉండడం వల్లేమో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.